హాయ్, మీ శరత్ మోరా. వెల్కమ్ టు శరత్ మోరా అన్ఫిల్టర్డ్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసరికి మనము ఈ డొనాల్డ్ ట్రంప్ అండ్ గ్రీన్లాండ్ ఇష్యూ గురించి మాట్లాడదాము. సో ప్రజెంట్ ప్రపంచం మొత్తం డొనాల్డ్ ట్రంప్ గురించే మాట్లాడుతుంది. అది గ్రీన్లాండ్ ఇష్యూ కావచ్చు, లేదంటే వెనిజులా కావచ్చు, లేదంటే ఇరాన్ ఇష్యూ గురించి కావచ్చు. సో మనం వచ్చేసరికి గ్రీన్లాండ్ ఇష్యూ గురించి అసలుకి మన ఒపీనియన్ ఏంటన్నది మీరు తెలుసుకోండి. సో ఈ గ్రీన్లాండ్ అసలుకి ఆర్కిటిక్లో వన్ ఆఫ్ ది మెయిన్ అండ్ మేజర్ కాంటినెంట్. ఓకేనా. సో ఈ గ్రీన్లాండ్లో పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వచ్చేసరికి ప్రతి ఒక్క కంట్రీకి గ్రీన్లాండ్ కావాలి. ఎందుకు అంటే గ్రీన్లాండ్ ఈజ్ అ వెరీ రిచ్ ఇన్ మినరల్స్. సో వెదర్ కాపర్ కావచ్చు, జింక్ ఆర్ లేడ్ ఆర్ రేర్ ఎర్త్ మినరల్స్. రేర్ ఎర్త్ మినరల్స్ వచ్చేసరికి ప్రజెంట్ గ్లోబల్ వార్మింగ్ కదా, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా మంచంతా కరిగిపోయే కొద్దీ రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ బయటకు వస్తుంటాయి. సో ఆ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రతి కంట్రీకి ఆశ ఉంది. బట్ యూఎస్ వాడు వచ్చేసరికి ఏంటంటే ఓపెన్గా చెప్తాడు, మిగతా వాళ్ళు బ్యాక్ ఎండ్లో కంపెనీస్కి ఇస్తుంటారు. బట్ యూఎస్ వాడు ఎప్పుడు అలా భయపడ్డు కదా, వాడు ఏదైనా సరే ధైర్యంగా తీసుకుంటాడు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రీన్లాండ్ వచ్చేసరికి డెన్మార్క్ కంట్రోల్లో ఉంది. సో డెన్మార్క్ కంట్రోల్లోకి అసలు ఎలా వచ్చింది? సో గ్రీన్లాండ్ ఎప్పుడో ఈ 980 AD అంటే ఆల్మోస్ట్ 1200 సంవత్సరాల క్రితము, 1100 సంవత్సరాల క్రితము సో వైకింగ్స్ నార్త్ సెటిల్మెంట్ స్టార్ట్ చేశారు. సో వైకింగ్స్ వచ్చేసరికి నార్వే నుంచి కదా, మరి డెన్మార్క్ కంట్రోల్లోకి ఎలా వచ్చిందంటే సో ప్రజెంట్ సింపుల్ అండ్ షార్ట్లో చెప్దాము. ఇకపైన ఎవ్రీడే గ్రీన్లాండ్ సిరీస్ గురించి మాట్లాడుతూ మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ని, ఆ గ్రీన్లాండ్ స్టోరీని మీకు డీటెయిల్గా మాట్లాడతాను. ఈ వైకింగ్స్ ఎప్పుడైతే నార్త్ సెటిల్మెంట్ స్టార్ట్ చేశారో తర్వాత ఓవర్ ది టైంలో మిగతా వాళ్ళు కూడా వెళ్ళడం స్టార్ట్ చేశారు యూరోపియన్ కాంటినెంట్ నుంచి. బట్ 17th centuryలో నార్వేతో టైఅప్ అయ్యి డెన్మార్క్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి దాన్ని చిన్నగా కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. బట్ 18th centuryలో ఎప్పుడైతే నార్వే వాళ్ళు కంప్లీట్గా బయటకు వచ్చేసారో అది కంప్లీట్గా డెన్మార్క్ కంట్రోల్లో ఉంది. ఈవెన్తో డెన్మార్క్ వాళ్ళు ఏమంటారు, సో అది ఇండిపెండెంట్గా ఉంటుంది అని చెప్పినా సరే వాళ్ళు ఇండిపెండెంట్గా ఓన్లీ బేసిక్ థింగ్స్ని మాత్రమే సెల్ఫ్ గవర్న్ చేసుకోవచ్చు. సో బట్ పొలిటికల్గా ఎస్పెషల్లీ మిలిటరీ పవర్ అండ్ ఫైనాన్స్ కంప్లీట్గా డెన్మార్క్ కంట్రోల్లో ఉంటాయి. సో ఈ డెన్మార్క్ కంట్రోల్లో ఉన్నప్పుడు డెన్మార్క్ ఏముంటుంది, సో ఇది మా కంట్రోల్లో ఉంటుంది, సో మేము యూఎస్కి ఇవ్వము అని. యూఎస్ వాడు ఏమంటాడో తెలుసా, సో ఇది సెక్యూరిటీ ఇష్యూ. ఎందుకు సెక్యూరిటీ ఇష్యూ అంటున్నాడు? సో బేసిక్గా ఇది యూఎస్ అండ్ కెనడాకి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ డెన్మార్క్ అండ్ యూరోపియన్ కంటినెంట్కి చాలా దూరంగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఇది మా కంట్రోల్లో ఉండాలి, సెక్యూరిటీ మా సావర్నిటీకి మాకు థ్రెట్ లేకుండా, అది రష్యా కావచ్చు ఏ కంట్రీ నుంచి సరే మాకు థ్రెట్ లేకుండా ఉండాలి అంటే ఇది మా కంట్రోల్లో ఉండాలి అని చెప్పేది యూఎస్ వాడి వాదన. దానికి కానీ వాడు అవుట్ రైట్ పేమెంట్ ఇస్తానని చెప్పి మీరు ఒకసారి కానీ చెక్ చేస్తే 2016లో ట్రంప్ గెలిచిన తర్వాత కూడా గ్రీన్లాండ్కి $100 బిలియన్ ఆఫర్ చేశాడు. దట్స్ రైట్, అప్పుడే తను ఆఫర్ చేశాడు. బట్ అప్పుడు వచ్చేసరికి యూరోపియన్ యూనియన్ ఏం చెప్పింది, సారీ మేము ఇవ్వము అని చెప్పింది. బట్ అప్పుడు ట్రంప్కి ఎక్కువ పవర్ లేదు, సో ట్రంప్ దాన్ని వదిలేశాడు. బట్ ఎప్పుడు కూడా తను మర్చిపోలేదు. సో దిస్ ఈజ్ ద సెకండ్ అండ్ లాస్ట్ టైం ట్రంప్ ఈజ్ గోయింగ్ టు బి ప్రెసిడెంట్. సో ఇప్పుడు మాత్రమే తనకి ఆపర్చునిటీ ఉంది. సో ట్రంప్ యొక్క మైండ్ సెట్ ఏంది, మీరు ఎప్పుడైనా సరే ట్రంప్ని అబ్జర్వ్ చేస్తే తను వచ్చేసరికి యూఎస్కి ద బెస్ట్ ఉండాలని కోరుకుంటాడు. సో తను చాలా పేట్రియాట్. ఇది ఈ రోజు కాదు, 1990 అప్పుడు కూడా తన ఇంట్రెస్ట్ చూస్తే మీరు యూఎస్ గురించి, యూఎస్ కోసం తను ఏం చేయాలనుకునేది ఎప్పుడు చెప్తుంటాడు. సో ఈసారి వచ్చేసరికి తను ప్రపంచం దృష్టిలో విలన్ అవుతాడా లేదా హీరో అవుతాడా అన్నది పట్టించుకోవడం లేదు. ఆ గ్రీన్లాండ్ వచ్చేసరికి యూఎస్ చేతుల్లో ఉంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, కంప్లీట్గా మినరల్స్ ఇంక్లూడింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా చాలా ఉన్నాయన్నది ఎన్నో జియోలాజికల్ సర్వేస్లో బయటకు వచ్చింది కదా, ఆ కంప్లీట్గా వాటి కంట్రోల్ వచ్చేసరికి యూఎస్కి ఉంటుంది. సో అది ట్రంప్కి డైరెక్ట్గా ఏం బెనిఫిట్ కాదు, బట్ యూఎస్కి బెనిఫిట్ అవుతుంది. బట్ యూఎస్కి బెనిఫిట్ అయితే ఎండ్ ఆఫ్ ది డే సో తన దేశాన్ని ప్రేమించాడు కాబట్టి తను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. ఇది తప్ప ఒప్ప అంటే సో దాని గురించి మనం డైరెక్ట్గా ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చే ముందు కంప్లీట్ స్టోరీ తెలుసుకుందాం గ్రీన్లాండ్ది. చెప్పాను కదా, ఈ గ్రీన్లాండ్ సిరీస్ అని తప్పకుండా ఫాలో అవ్వండి, ఓకేనా. మరి ఇట్లాంటప్పుడు యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది, మేము గ్రీన్లాండ్ ఇవ్వము అంటుంది. మేము ఇవ్వము అన్నప్పుడు సో ట్రంప్ టారిఫ్స్ చేస్తాము. సో February 1st నుంచి వచ్చేసరికి 10% టారిఫ్స్, జూన్ నుంచి ఇంక్రీజ్ చేస్తామంటే యూరోపియన్ యూనియన్ మేము భయపడము, నువ్వేమేం చేసుకో అంటున్నారు. సో ఫ్రాన్స్ కానీ, యూకే కానీ, జర్మనీ కానీ, ఐర్లాండ్ ఆర్ ఈవెన్ ఇటలీ. బట్ ఇటలీ వచ్చేసరికి మెలనీ వచ్చేసరికి ఏంటంటే నువ్వేమేం చేసుకోనట్లేదు, దీన్ని కొంచెం పొలిటికల్గా కాకుండా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ ఇది ఎలా ఎస్కలేట్ అవడానికి ఛాన్స్ ఉంది, యూరోపియన్ యూనియన్ ఎలా రియాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది అండ్ యూఎస్ వాడు ఏం చేయడానికి ఛాన్స్ ఉంది, ప్రతిదీ మాట్లాడుకుందాము. సో దానికన్నా ముందు ఈ గ్రీన్లాండ్ గురించి తెలుసుకుందాము, గ్రీన్లాండ్ హిస్టరీ గురించి తెలుసుకుందాము, ఓకేనా. సో తప్పకుండా మన శరత్ మోరా అన్ఫిల్టర్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, డైలీ ఫాలో అవ్వండి గ్రీన్లాండ్ సిరీస్ కోసం. ఓకే, ఉంటా.